నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. గోళ్ల రంగు వేసుకున్నంత తేలిగ్గా తొలగించే రిమూవర్లు అందుబాటులోకి వచ్చేసాయి. దాంతో నెయిల్ పాలిష్ రిమూవర్ల వాడకం పెరిగింది. అయితే వీటి వాడకంతో కొంత చేటు కూడా జరుగుతోంది అంటున్నారు డాక్టర్లు. మరి రిమూవర్లతో గోళ్లు పాడవకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. హలో అండి, నా పేరు సుధా పుత్తూరి. మాది ఫ్యాషన్ జ్యువెలరీ స్టోర్ శివం రోడ్లో ఉందండి, నల్లకుంట శివం రోడ్లో. వీ హ్యావ్ ఎ బుటీక్. ఐ వాంట్ టు షో ఫ్యూ ఆఫ్ మై డిజైన్స్ అండి టుడే. లైక్ ఇప్పుడు ఇదంతా చూడండి. ఇదేంటంటే అండి టెంపుల్ జ్యువెలరీ. యాక్చువల్లీ ఇప్పుడు ఐఎమ్ ఇంటూ మోర్ ట్రెడిషనల్ జ్యువెలరీ అండి. అండ్ మై కాన్సెప్ట్ ఈస్ టు మేక్ ఎవ్రీ విమెన్ ఫీల్ ప్రౌడ్ టు వేర్ ట్రెడిషనల్ జ్యువెలరీ అండి. ఐఎమ్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ట్రెడిషనల్, అంటే మన పాతకాలం నగలు, లైక్ మోడల్స్, లైక్ కాజల్ పేరు, చంద్రహారము, అట్లాంటివన్నీ తీసుకొని మేము వాటిని ఈ యూత్ కూడా వేసుకునేట్టుగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేట్టుగా, దట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ మై జర్నీ అండి. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే అరవంకీలు, వడ్డాణాలు, లంగావణీలు ఇవన్నీ మళ్ళీ ట్రెండ్లోకి వచ్చేసాయి. సో దానిలో హై అండ్గా లేటెస్ట్గా గోల్డ్కి నియరెస్ట్గా ఉన్న డిజైన్ చేస్తాము. సో ఇన్ దట్ డ్యూ కోర్స్ లైక్ టెంపుల్ కలెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఎ హిట్ అండి. అంటే టెంపుల్ కలెక్షన్లో ఇది లక్ష్మీదేవి పెండెంట్ చూడండి. ఇది ఎంబాజింగ్ వచ్చేసి మొత్తం లక్ష్మీదేవి క్లారిటీ ప్రతిమ ఉంటుంది. ఇది ఏంటంటే విత్ కుందన్ ఇచ్చామండి. కుందన్ ఇచ్చేసి ఇదంతా కెంపులు పచ్చలు ఇవ్వడం వల్ల రియల్ లుక్ వస్తుంది. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా మీకు చూడండి సేమ్ అలాగే ఎంబాజింగ్ వచ్చింది. అండ్ ఇవి స్క్రూ టైప్ ఇచ్చాము. ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు గోల్డ్ లుక్ ఉంటుందండి, కంప్లీట్గా గోల్డ్ లుక్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే దీనికి మనం పైన ఎలా అయినా దండ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ దండ ఏంటంటే మీకు ఇది రియల్ బీడ్స్ వాడామండి. రియల్ బీడ్స్ వాడటం వల్ల ఏంటంటే మీకు ఇవి క్యారెట్స్లో ఉంటాయి బీడ్స్. అండ్ ఇవి లైట్ కలర్ బీడ్స్ వాడటం వల్ల ఇప్పుడు ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది. మామూలు ఎల్లో, గ్రీన్, రెడ్, పింక్ అలా కాకుండా ఇది ఒకలాంటి గ్రీన్, సీ గ్రీన్ అనమాట. ఇది వాడటం వల్ల ఏంటంటే ఒక క్లాసీ లుక్ వస్తుంది. అండ్ దీనివల్ల ఏంటంటే ఇది అన్ని డ్రెస్సులకి, అన్ని కలర్ శారీస్కి కూడా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ చూస్తానండి. ఇప్పుడు ఇట్లా రాణిహారం అంటారు. ఇదేంటంటే ఇప్పుడు గోల్డ్లో కూడా బాగా ట్రెండ్ అండి. అంటే ఇప్పుడు స్టోన్స్లో మనకి సీజర్ ఉంటుంది, పచ్చి వర్క్ ఉంటుంది, డైమండ్ కలెక్షన్ ఉంటుంది, కుందన్, ఇట్లా రకరకాల మోడల్స్ ఉన్నాయండి జ్యువెలరీలో. సో మేము అన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ కాబట్టి అన్నిట్లో కూడా మేము ట్రెడిషనల్ డిజైన్స్ తెచ్చాము. సో ఇప్పుడు ఇది రాణిహారంలో పచ్చి వర్క్ అండి. పచ్చి వర్క్లో ఇది గోల్డ్ సేమ్ యూ కెన్ ఫైండ్ ఇన్ ఎనీ పెద్ద పెద్ద షాప్స్ అన్నిట్లో కూడా ఈ డిజైన్ ఇప్పుడు చాలా పాపులర్. సో ఇలా కూడా చేసామండి. దీనిపైన ఏంటంటే లైక్ చిన్న నెక్లెస్ వేసుకొని ఇంకో చిన్న కుందన్ చోకర్ లాగా. ఇప్పుడు చూడండి ఇది కుందన్ చోకర్. ఇది రియల్ కుందన్ వాడతామండి మేము, రియల్ కుందన్. అండ్ ఈ బీడ్స్ అన్నీ కూడా రియల్ ఉంటాయి, మీకు క్యారెట్స్లో ఉంటాయి వీటి. సో దీనివల్ల ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు గ్రీన్ బాగా ట్రెండ్ అండి. గ్రీన్ కలర్ ఈజ్ మోర్ పాపులర్ నౌ. సో గ్రీన్ వల్ల ఏంటంటే కొన్ని సీజన్స్లో కొన్ని కలర్స్ పాపులర్ అవుతాయి. ఈ గ్రీన్ ఏంటంటే ఇట్ గోస్ ఆన్ ఎనీ కలర్ అండి, ఎనీ అవుట్ఫిట్. సో అలా గ్రీన్ కలర్ తీసుకొని దాని కింద మనము ఇట్లా పెద్ద దండ వేసుకోవచ్చు. మధ్యలో ఇది కూడా చూడండి, ఇది కూడా గోల్డ్ డిజైన్. ఇవన్నీ ట్రెడిషనల్ డిజైన్స్ అండి. ఇవన్నీ కూడా వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం వన్ మోర్ ఐ వాంట్ టు షో. దిస్ ఇస్ కుందన్ అండి, టోటలీ కుందన్ సెట్. కుందన్ కూడా ఇప్పుడు చాలా పాపులర్ అండి. ఇక కుందన్లో చూడండి ఇదేంటంటే మనకి రియల్ కుందన్ అనమాట. గోల్డ్లో వాడే కుందనే వాడతామండి. ఇదేంటంటే లాంగ్ హారము. యాక్చువల్లీ ఇది ఇప్పుడు జెంట్స్ కూడా అండి షేర్వాణీలు వాటికి, పెళ్ళిళ్ళకి వాటికి వేసుకుంటున్నారు లాంగ్. సో వాళ్ళకు కూడా చాలా డిజైన్స్ చేస్తున్నాం మేము. సో దిస్ కెన్ బి ఓన్ బై బోత్ మెన్ అండ్ విమెన్ అండి. పెళ్ళికి మగ పిల్ల వాళ్ళకి కూడా షేర్వాణి వాటిని వేసినా కూడా చాలా డిఫరెంట్గా ఎలిగెంట్గా ఉంటుంది. అలాగే ఇదేమో చోకర్ అండి, ఈ కుందన్లో చోకర్. ఇవన్నీ కూడా రియల్ బీడ్స్ అవి కింద మేము వేసేస్తామండి. అలాగే ఐ షో యూ వన్ మోర్ ఇన్ కుందన్. ఇది చూడండి కుందన్లో దిస్ ఇస్ రాణిహార్ ఇన్ కుందన్ అండి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదంతా రియల్ కెంపు పచ్చ వచ్చేసి మీకు రియల్ కుందన్ అండి. ఇది రాణిహారం అనేది ఇది డిఫరెంట్గా. ఇప్పుడు రాణిహారు పెద్ద పెద్ద హారాలు చాలా పాపులర్ అండి. వీటిపైన మనం చిన్నగా కూడా వేరేది కూడా వేసుకోవచ్చు. అలాగే ఇది ఒకటి ఉందండి. ఇదేంటంటే కుందన్లో పచ్చి కుందన్ అంటారు. ఇదేంటంటే మనకు అంతే బీడ్స్ అన్నీ కూడా రియల్ ఉంటాయి. ఇది బ్రైడల్ వేర్కి చాలా బాగుంటుందండి. దీనికి పెద్ద ఇయర్ రింగ్స్ వస్తాయి. దీనికి ఏంటంటే వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుంటుంది.
ఇదేమో గుట్టపూసలు ఇప్పుడు బాగా పాపులర్ కదండి. గుట్టపూసలు అనేది మనకి ట్రెడిషనల్ తెలంగాణ డిజైన్. ఇది చాలా పాపులర్ డిజైన్. సిన్స్ 100 years ఇట్స్ ట్రెడిషన్ ఇన్ తెలంగాణ. సో దాంట్లో చాలా వెరైటీస్ వచ్చాయి. దాంట్లో మేము ఇంకా మోడర్న్గా కొన్ని చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇది పచ్చా కెంపులతో వచ్చిన రియల్ రాణి హారం అండి. ఇది కూడా ఇప్పుడు గోల్డ్లో పాపులర్ డిజైన్. అలాగే ఇది కుందన్, ఇది మళ్ళీ కుందన్ అండి. కుందన్ చోకర్ ఇలా కూడా వాడచ్చు, బాగుంటుంది. సో ఇలా మనం ఏంటంటే మూడు లైన్స్ 5 lines అకార్డింగ్ టు ద హైట్ ఆఫ్ ద పర్సనాలిటీ ఆఫ్ ద ఫీమేల్ మేము ఏంటంటే 3 దండల 5 దండల పెళ్లి కూతురికి అట్లా డిజైన్ చేస్తామండి. అండ్ వీ డిజైన్ స్పెషల్లీ అకార్డింగ్ టు దర్ హైట్ అండ్ ఇది కూడా చేస్తాం. అలాగే చూడండి కాసుల పేర్లు ఇట్లా చేయించాము. ఇది మేము అన్కట్లో వచ్చిన కాసుల పేరు అండి. దాంతో ఏంటంటే మీకు ఇది ప్లెయిన్ వేసుకొని పైన స్టోన్స్ వేసుకుంటే 2 హైలైట్ అవుతాయి మనకి. అంటే దానికి అది ఉంటుంది, దీనికి ఇదే ఉంటుంది. అలాగే ఇప్పుడు రామ్ పరివార్ డిజైన్ అని చెప్పి ఇది బాగా ఫేమస్ అండి. ఇదిగా ఉంటాయి ఇట్లా రామ్ పరివార్ అంటే రాముడు లక్ష్మణుడు సీత ఉన్న ఒక ప్రతిమని మేము పెడతాము దీంట్లో. ఇదేంటంటే మీకు గోల్డ్లో బాగా పాపులర్ డిజైన్. ఇది చూడండి, ఇది కూడా డైమండ్లో మీకు చాలా పాపులర్ డిజైన్ అండి. ఇప్పుడు మనకి డైమండ్లో చాలా హిట్ మోడల్ అండి. ఇది కూడా 3 lines చిన్న సీజెడ్స్తో చేసి పెడతామన్నమాట. ఇదేంటంటే మీకు బ్రైడల్ వేర్కి బాగుంటుంది. ఈవెన్ ఫర్ ఎనీ ఏజ్ ఆఫ్ ఫీమేల్ లైక్ 45 years 50 years 10 years పాప నుంచి అందరికీ బాగుంటుంది. ఇప్పుడు ట్రెండీ అండి ఇది. దీనిలో ఏంటంటే కెంపులు అవి ఉన్నాయి. అలాగే దీనిలో గ్రీన్ కూడా చేయించాము. దీనికి పెద్ద జుమ్కాస్ అట్లా మనం ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది సేమ్ పీస్ యూ కెన్ ఫైండ్ ఇన్ డైమండ్ అండి. ఇదిలో చాంద్బాలి వచ్చి జుమ్కా వస్తుంది. దీనివల్ల ఏంటంటే మీకు ఏది వేసుకున్నా కూడా కెంపు పచ్చ సెట్స్ ఏది వేసుకున్నా కూడా మ్యాచింగ్ బాగుంటుంది. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక నెయిల్ పాలిష్ రిమూవర్లు వాడిన ప్రతిసారి గోల్డ్లు పొడిబారకుండా ఉండడం కోసం విటమిన్ ఈ, గ్రేప్ సీడ్, లావెండర్ లేదా టీ ట్రీ ఆయిల్ కలిసి ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్లనే ఎంచుకోవాలి. దూది మీద రిమూవర్ను ఒంపి గోరు మీద కొద్ది సెకండ్ల పాటు అదిమి ఉంచి రిమూవర్ నెయిల్ పాలిష్తో ఇంకిన తర్వాతే తుడవాలి. ఇలా చేస్తే రంగు ఒక్కసారి పూర్తిగా వదులుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మరి ఈరోజు మనం పైతానీ శారీస్లోని డిఫరెంట్ వెరైటీ ఆఫ్ శారీస్ చూస్తున్నాము. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి పైతానీ డిజైన్లో ఈ శారీ అనేది తీసుకోవడం జరిగింది. బ్రైట్ ఎల్లో కలర్ కాంబినేషన్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఈ శారీ అనేది తీసుకున్నారు. మరి ఇక్కడ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పైనే మనకి గోల్డెన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే పైతానీ స్టైల్లో ఈ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా కుట్టు డిజైన్లో ఈ బార్డర్ అనేది తీసుకోవడం జరిగింది. మొత్తం కూడా మనకి కడి బార్డర్ స్టైల్లో మనకి డైమండ్ డిజైన్స్ అనేది చాలా చిన్నగా దగ్గరగా ఓవరాల్గా ఇలాగే కంటిన్యూ అవుతూ తీసుకున్నారు. అలాగే 2 sides కూడా మనకి బార్డర్ స్టైల్లో అదే డిజైన్ అనేది మిడిల్ పార్ట్లో తీసుకొని మనకి ఒక లైన్స్ వైజ్గా మనకి గ్రీన్ అండ్ లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మొత్తం కూడా ఇలా దగ్గరగా స్ట్రిప్స్ వైజ్గా తీసుకున్నారు. అలాగే మనకి టెంపుల్ డిజైన్ అనేది రన్ అవుతూ తీసుకున్నారు గోల్డెన్ కలర్ కాంబినేషన్లోనే. 2 sides కూడా మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి ఒక పైపింగ్ స్టైల్లో బార్డర్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్రైట్ ఎల్లో కలర్ కాంబినేషన్కి మనకి గోల్డెన్ కలర్ కాంబినేషన్లో ఒక ట్రెడిషనల్ డిజైన్, ఏన్షియంట్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చక్కటి ఒక పికాక్ డిజైన్ తీసుకుంటూ దానికి 4 sides కూడా మనకి 4 దిక్కులు అంటారు కదా, అలా 4 sides కూడా మనకి చిన్ని ఫ్లవర్స్తో మనకి డిజైన్ అనేది ఎలివేట్ చేస్తూ తీసుకున్నారు. ఇలా దగ్గరగా కంటిన్యూ అవుతూ తీసుకోవడం జరిగింది ఓవరాల్ శారీ మొత్తం కూడా. మరి దీనికి కింద షోల్డర్ బార్డర్ పార్ట్ ఏ విధంగా అయితే తీసుకున్నారో కింద బార్డర్ కూడా సేమ్ కంటిన్యూ అవుతూ తీసుకోవడం జరిగింది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్తో. అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చి హైలైట్ అని చెప్పొచ్చు. ఈ పళ్ళు చూసినట్లయితే మనకి పైతానీ డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ తీసుకున్నారు. పళ్ళులో మనకి గోల్డెన్ కలర్ కాంబినేషన్ పైన మనకి ఆరెంజ్, పింక్, బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే టిష్యూ పైన మనకి పెద్ద సైజులో మనకి ఒక ఫ్లవర్ కీపర్ బుట్టి డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ ఫ్లవర్ బుట్టి డిజైన్లో కూడా మనకి పెకాక్స్ డిజైన్స్ అనేవి ఒక పికాక్స్ ఏ విధంగా అయితే విచ్చుకొని ఉంటాయో ఆ పికాక్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే 2 sides కూడా మనకి బార్డర్ స్టైల్లో మనకి తీసుకున్నారు. డిజైన్ అనేది ఒక డైమండ్ షేప్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. బ్లూ, పింక్ అండ్
లైట్ బ్లూ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్లో డిజైన్ అనేది మొత్తం ఓవరాల్గా కూడా కంటిన్యూ అవుతూ తీసుకున్నారు. అలాగే ఒక రుద్రాక్ష అనేది పెద్ద సైజ్లో మనకి 2 సైడ్స్ కూడా తీసుకున్నారు. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి మిడిల్ పార్ట్లో ఏదైతే చిన్న ఫ్లవర్స్ తీసుకున్నారో అవే ఫ్లవర్స్ అనేది ఒక బొటీ స్టైల్లో తీసుకోవడం జరిగింది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజే తీసుకున్నారండి. ఆ రన్నింగ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్లో కూడా మనకి yellow కలర్ కాంబినేషన్కి 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది రన్ అవుతూ తీసుకున్నారు. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే మోక్ష కౌచర్కి విజిట్ అవ్వండి. ఇక్కడ ఉన్న కలెక్షన్ మీ సొంతం చేసుకోండి. ఇప్పుడు ఇంకో శారీ చూసేద్దాం. మళ్ళీ పైతానీ డిజైన్లోనే మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో ఈ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. శారీ డిజైనర్ శారీ మరి ఇక్కడ చూసినట్లయితే మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో శారీ అనేది తీసుకోవడం జరిగింది. శారీకి షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే మనకి ఇందాక ఏదైతే బార్డర్లో డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ తీసుకున్నారు. అలాగే బాడీ పార్ట్ చూసినట్లయితే బ్రింజాల్ కలర్ కాంబినేషన్ పైన మనకి గోల్డెన్ కలర్ కాంబినేషన్తో డిజైనర్ పికాక్స్ అనేది తీసుకుంటూ మనకి 4 సైడ్స్ కూడా చిన్ని ఫ్లవర్స్ అనేది కంటిన్యూ అవుతూ దగ్గరగా ఓవరాల్ శారీ మొత్తం ఈ విధంగానే తీసుకోవడం జరిగింది. అలాగే ఈ శారీ కింద బార్డర్ పార్ట్ చూసినట్లయితే పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో సేమ్ బార్డర్ అనేది రన్ అవుతూ తీసుకున్నారు. అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చేసి హైలైట్ అని చెప్పొచ్చు. పైథానీలోనే పళ్ళు అనేది కలర్ఫుల్గా ఉంటాయండి. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా మనకి పైథానీ అంటేనే మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో మనకి డిజైన్ అనేది తీసుకుంటారు. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత మంచి కలర్ కాంబినేషన్స్తో డిజైన్ అనేది కంప్లీట్ చేస్తూ తీసుకున్నారు. మిడిల్ పార్ట్లో టిష్యూ వచ్చేసి మనకి దాంట్లో క్రీపర్ స్టైల్లో మనకి పికాక్స్ అండ్ ఫ్లాస్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ స్టైల్లో డైమండ్ డిజైన్ అండ్ రుద్రాక్ష డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే ఈ శారీకి కూడా బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజే తీసుకున్నారు. ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది. మనకి సెల్ఫ్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్లో 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది రన్ అవుతూ తీసుకున్నారు. మరి ఇక్కడ పైతానీలోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో మనం శారీ అనేది తీసుకోవడం జరిగింది. డిజైనర్ శారీ మరి ఇక్కడ చూసినట్లయితే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ పైన మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో సేమ్ డిజైన్తో ఇందాక ఏదైతే శారీస్కి డిజైన్ చూసామో సేమ్ డిజైన్తో ఈ శారీ అనేది కంటిన్యూ అవుతూ తీసుకున్నారు. బార్డర్ వచ్చేసి మనకి సేమ్ కడ్డీ బార్డర్ స్టైల్లో డైమండ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి సేమ్ పికాక్ డిజైన్ అనేది 4 సైడ్స్ కూడా ఫ్లవర్తో తీసుకోవడం జరిగింది. అలాగే కింద బార్డర్ కూడా పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో సేమ్ బార్డర్ అనేది రన్ అవుతూ తీసుకున్నారు రెడ్ కలర్ కాంబినేషన్తో. మరి ఇక్కడ మనకి పళ్ళు వచ్చేసి పైతానీ డిజైన్తో పళ్ళు అనేది తీసుకోవడం జరిగింది. మనకి ఇందాక ఏదైతే పైతానీ డిజైన్ అనేది హెవీ వర్క్తో తీసుకున్నారో సేమ్ డిజైన్ అనేది తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ రన్నింగ్ బ్లౌజ్లోనే ప్లెయిన్ బ్లౌజ్ తీసుకోవడం జరిగింది. 2 సైడ్స్ కూడా బార్డర్ రన్ అవుతూ తీసుకున్నారు. ఇప్పుడు ఇంకో కలెక్షన్ చూసేద్దాం. మరి పైతానీ డిజైనర్ శారీలోనే మరో కలర్ కాంబినేషన్ అండి. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఆరెంజ్ కలర్ డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో మనం ఈ శారీ అనేది తీసుకోవడం జరిగింది. ఇది 4th కలర్ మనం చూసినట్లయితే. సో 4 కలర్ కాంబినేషన్స్లో ఈ శారీ అనేది అవైలబుల్గా ఉంది. సేమ్ డిజైన్తో మనకి శారీ అనేది తీసుకోవడం జరిగింది. బార్డర్స్ కూడా మనకి కడ్డీ బార్డర్ స్టైల్లో డైమండ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ తీసుకున్నారు. మిడిల్ పార్ట్లో కూడా మనకి పికాక్ డిజైన్కి 4 సైడ్స్ కూడా ఫ్లవర్ అనేది కంటిన్యూ అవుతూ తీసుకోవడం జరిగింది. పళ్ళులో కూడా మనకి పైతానీ డిజైనర్ పళ్ళు అనేది తీసుకోవడం జరిగింది. హెవీ పళ్ళు అనేది గోల్డెన్ కలర్ కాంబినేషన్కి మనం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ఈ డిజైన్ అనేది తీసుకున్నాము. అలాగే బ్లౌజ్ చూసినట్లయితే మనకి సెల్ఫ్ రన్నింగ్ బ్లౌజ్ తీసుకున్నారు. రన్నింగ్ బ్లౌజ్లో కూడా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది రన్ అవుతూ తీసుకున్నారు. సో ఇక్కడ ఉన్న కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే మోక్ష కుటీర్కి విజిట్ అవ్వండి. ఇప్పుడు ఇంకో కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం కలంకారీ డిజైనర్ శారీ చూస్తున్నామండి. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి చక్కటి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్కి మొత్తం కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ కాంబినేషన్స్తో కలంకారీ డిజైన్ అనేది ఓవరాల్ శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతూ తీసుకోవడం జరిగింది. మరి షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి మరూన్ కలర్ కాంబినేషన్కి అంటే బ్రౌనిష్ మరూన్ కలర్ కాంబినేషన్కి మనకి ఒక గోల్డెన్ కలర్ కాంబినేషన్లో కడ్డీ బార్డర్ స్టైల్లో మనం తీసుకున్నాము. ఒక 3 ఇంచెస్ వరకు బార్డర్ అనేది ఓవరాల్గా శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతూ తీసుకోవడం జరిగింది. శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన మనకి క్రీమ్ కలర్ అలాగే బ్రైటిష్ మరూన్ కలర్ అలాగే మనకి yellow కలర్ కాంబినేషన్తో మొత్తం కూడా డిజైన్ అనేది పికాక్ డిజైన్ అలాగే ఫ్లవర్స్ క్రీపర్స్ అండ్ లీవ్స్ డిజైన్ అనేది మొత్తం శారీ ఓవరాల్గా కూడా ఇలాగే కంటిన్యూ అవుతూ తీసుకోవడం జరిగింది. పికాక్స్లో కూడా మనకి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ పికాక్స్ని అనేది ఎలివేట్ చేస్తూ తీసుకున్నారు. చిన్న పికాక్స్ అండ్ పెద్ద పికాక్స్లా కూడా తీసుకోవడం జరిగింది. కురి విప్పిన పికాక్స్ అండ్ విప్పని పికాక్స్లా కూడా తీసుకున్నారు. అలాగే పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో సేమ్ బార్డర్ అనేది కింద కూడా కంటిన్యూ అవుతూ తీసుకున్నారు. అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చేసి మనకి షార్ట్ పళ్ళు తీసుకోవడం జరిగింది. షార్ట్ పళ్ళులో కూడా మనకి మరూన్ కలర్ కాంబినేషన్ పైనే మనకి ఒక బ్రికిష్ మెరూన్ కలర్ కాంబినేషన్కి దాంట్లో కూడా మనకి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్తో వర్టికల్ లైన్స్లో తీసుకోవడం జరిగింది. అలాగే మనకి శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు ఏదైతే విధంగా వచ్చిందో సేమ్ డిజైన్తో మనకి బ్లౌజ్ అనేది తీసుకోవడం జరిగింది. మనం ఇది డిజైనర్ బ్లౌజ్గా కుట్టించుకున్నా లేదంటే మనం దీనికి కాంట్రాస్ట్ వేరే కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా మంచి లుక్ ఇస్తుంది శారీకి.
చూశారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్. ఇక మనం వేసుకునే రిమూవర్లు తేలిగ్గా మంటను ఆకర్షిస్తాయి కాబట్టి సురక్షిత ప్రదేశంలోనే వాడాలి. అలా జాగ్రత్తగా వాడటం వల్ల మనకే మంచిది.